కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి ఎంపీ అయిన సీఎం రమేష్ గారు కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు సిరిసిల్ల పాత బస్టాండ్లో అతని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. సీఎం రమేష్ గారు, మీరు ఇష్టం వచ్చినట్లు తెలంగాణ భారత రాష్ట్ర సమితి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంపై కుట్ర చేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదరణ చూసి ఓర్వలేకనే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మీరు తెలంగాణలో ఏదో బాగా వేయాలని చూస్తుండ్రో అది ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. సీఎం రమేష్ గారు, కేటీఆర్ గారి పైన మీరు మాట్లాడే అర్హత మీకు లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా సీఎం రమేష్ గారు కేటీఆర్ గారికి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బిడ్డ, మీరు అనకాపల్లి ఎంపీ, మీకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకోండి. మీరు తెలంగాణలో ఏం రాజకీయం చేస్తారో తెలంగాణ ప్రజలు పార్టీ అంటే మీరు మీ మన బాబు గారి డైరెక్షన్లోనే మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. బాబు గారు తెలంగాణ వ్యతిరేకి అంటే మన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని మరోసారి హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా సీఎం రమేష్ గారు, ఖచ్చితంగా మీరు మన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలంగాణలో దీన్ని అడ్డుకుంటాం బిడ్డ. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేటీఆర్ గారి అభిమానులుగా ఖచ్చితంగా నేను తెలంగాణలో తిరగనివ్వమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారు అన్న మాటలు నిజం కాదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు రేవంత్ రెడ్డి గారు దోస్తులు కాబట్టే మీరు మీ గురువైన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్రోహి కాబట్టే ఇక్కడ ఆయన డైరెక్షన్లోనే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణలో కవిత గారికి ఆగస్టులో వస్తే ఆగస్టులో బెయిల్ వచ్చింది. ఇప్పుడు మీరు 4 నెలల కిందనే మా కేటీఆర్ గారు కలిసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సందర్భంగా అడుగుతుంది జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు. మీ డైరెక్షన్లో మీరు ఎన్ని చేసినా మా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చూస్తున్నారు. మళ్ళీ అలాగే కేటీఆర్ గారికి వచ్చే ఆదరణ చూసి మీరు ఏదో చేయాలనుకుంటే అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పప్పులు ఉడికాయని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయాలని చూస్తే మేము తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా అక్కడ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా సీఎం రమేష్ గారు, అనకాపల్లి ఎంపీ గారైన రమేష్ గారు, మీరు వెంటనే బేషరతుగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కేటీఆర్ గారి నాయకత్వంలో మేము కేటీఆర్ గారి అభిమానులుగా వీళ్ళు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ ద్రోహులే. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడం మీకు అర్హత లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని గ్రహిస్తుండ్రు. మీరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది, కేటీఆర్ గారికి ఆదరణ పెరుగుతుంది. కానీ ఎక్కడ ఏం కాదు, మీరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని నీళ్ళ మీద మూటలుగానే ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ సీఎం రమేష్ గారు మరోసారి హెచ్చరిస్తాం. ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు అడ్డుకొని తీరుతాం. మీరు వెంటనే కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టని బిడ్డ అని మరోసారి హెచ్చరిక చేస్తాం. జై తెలంగాణ.